విషయాలే మీకు ఇక్కడ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనము ప్రూనింగ్ చేసుకున్న తర్వాత మొదట దీన్ని పెరుగుదల దశగా అనుకోవాలని చెప్పాను. ఈ పెరుగుదల దశలో మనము 50 కేజీల యూరియా, 40 కేజీల డిఏపి, 30 కేజీలు పొటాష్, 25 కేజీలు మెగ్నీషియం సల్ఫేట్, 5 కేజీలు సూక్ష్మధాతువుల మిశ్రమము మరియు మనం నేల యొక్క pHని కంట్రోల్లో పెట్టడానికి కొకోలి, ప్రపంచంలో కొకోలి తప్ప pHని కంట్రోల్ చేసే ఉత్పాదన వేరేది లేదు కాబట్టి తప్పనిసరి మీకు కొకోలి చెప్పవలసి వస్తుంది. కొకోలి 20 కేజీలు, పుడమి కర్బన శాతాన్ని బాగా పెంచడానికి 20 కేజీలు. ఇది ఒక మిశ్రమంగా తయారు చేసుకోండి. దీంట్లో అన్ని రకాలు వచ్చేసాయి. యూరియా 50 కేజీలు, డిఏపి 40 కేజీలు, పొటాష్ 30 కేజీలు, మెగ్నీషియం సల్ఫేట్ 25 కేజీలు, సూక్ష్మధాతువుల మిశ్రమం 5 కేజీలు. ఒకవేళ మీకు సూక్ష్మధాతువుల మిశ్రమము అనేది మీకు కన్ఫ్యూజన్గా ఉంటే మార్కెట్లో స్టఫ్ పేరుతో దొరుకుతుంది, 5 కేజీల బ్యాగ్, అన్ని రకాలు దాంట్లో కలిసి ఉంటాయి. ఆ సూక్ష్మధాతువుల మిశ్రమం 5 కేజీలు, కొకోలి 20 కేజీలు, పుడమి 20 కేజీలు. దీన్ని మిశ్రమంగా చేసుకొని మనము మొదటి దశలో ఉపయోగించాలి. ఇందులో 5 సంవత్సరాలు వయసు గల చెట్లకు ఒక రకంగాను, 10 సంవత్సరాల చెట్లకు ఒక రకంగాను నేను చెప్తాను. కానీ మీరు దాన్ని ఒక మధ్య వయసు చెట్లయితే అనక మధ్య వయసు గల చెట్లయితే అటు ఇటుగా వాడుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. 5 సంవత్సరాల వరకు ఉన్న చెట్లయితే ఈ మిశ్రమాన్ని ప్రతి చెట్టుకి 2.5 కిలోలు నలువైపులా భూమి లోపల పడేటట్లు చేయండి. అదే అరటిలో అయితే మొక్కకి 250 గ్రాములు ఒకసారి వేసి, అరటిలో 250 గ్రాములు ఒక మొక్కకు వేసి మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ 250 గ్రాములు మళ్ళీ వేయండి అరటి మొక్కకైతే. ఉద్యానవన పంటలలో అరటి సపరేట్ మళ్ళీ. సో అరటికి 250 గ్రాములు వేయండి, అంతకు మించి ఎక్కువ వేయకండి. మళ్ళీ 15 రోజులు సమయం ఇచ్చి మళ్ళీ మొక్కకి మళ్ళీ 250 గ్రాములు వేయండి. ఇలా వేసుకుంటూ పోండి అరటిలో. సో ఈ మిశ్రమాన్ని ఉద్యానవన పంటలు అయితే అంటే నిమ్మ, బత్తాయి, దానిమ్మ, జామ, మామిడి ఇటువంటి ఉద్యానవన పంటలలో నేను చెప్పినటువంటి ఈ మిశ్రమాన్ని మొదటి దశలో చెట్టుకి 2.5 కేజీలు తప్పనిసరి వేయండి 5 సంవత్సరాల లోపు చెట్లయితే. అదే 10 సంవత్సరాల చెట్లయితే 4 కేజీలు వాడండి. 4 కేజీలు, 3.5 కేజీ నుంచి 4 కేజీల వరకు వాడండి. అంటే ఇందులో కర్బన ఆధారిత మరియు pHని న్యూట్రలైజ్ చేసే కొకోలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మిశ్రమం ఎక్కువైపోతుంది. అందువల్ల 3.5 నుంచి 4 కేజీలు 10 సంవత్సరాల వయసు గల చెట్లలో ఆ ప్రకారం వేయండి, 4 దిక్కుల వేసిన తర్వాత నీరుని పెట్టండి. ఇది మొదటి దశలో వేసే పద్ధతి. అరటిలో అయితే ఒకేసారి కేజీలలో